హాయ్ అండి, అందరికీ నమస్కారము. మాఘ పురాణము 3వ భాగం అండి. ప్లీజ్ అండి, ఒకే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మంగళదాయని సర్వమంగళ మాఘ స్నానమున ప్రభావించే పూర్వము యొక్క బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యము చెందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘ స్నానమున పాప విముక్తి ఎలా పొందినది? వివరంగా చెప్పండి అని శివుణ్ణి అడగగా, శివుడు, దేవి వినుము. పూర్వము పౌర రాష్ట్ర దేశమున బృందారకం అనే గ్రామంలో సుదేశుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలా మంది ఉండేవారు. వారు గురు సేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశవులతో, చక్కని ముఖముతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయవలెనని ఆ తండ్రి విచారిస్తూ ఉండేవారు. ఒకనాడు సుమిత్రుడు అనే శిష్యుడు సమీదలు, దర్భాలు మొదలైన వాటి కోసము గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురు పుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడను చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలశయాన్ని చూశాడు. ఆ చెరువుగట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు, వానిపై ప్రాలే తుమ్మెదలు, అనేక వర్ణములలో ఉన్న కలువలు, జల సంచారము చెయ్యు జల ప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా ఉండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర స్వరములు పలికెను. చిలుకలు, గోరంకలు నేర్చిన మాటలను పలుకుచున్నెను. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోకి నీరు త్రాగి అచట వృక్షమునకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడి, ఓయి సుమిత్రుడా, సంచారము లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశములో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ మనసు నాకు నీపై పడినది, నచ్చినది. మన మిద్దరము పడుచువారము, మన కలయిక సుఖప్రదమున్నను. రమ్ము, నా శరీరము దూది కంటే మెత్తగా ఉన్నది. నీకు మరింత సుఖమిచ్చెదను. రమ్ము, నన్ను మోహముతో తనివి తీరా కౌగిలించుకొనుము. రమ్ము, రమ్మని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, ఓ పిచ్చిదానా, నీవిట్లి నాకు నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలికవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరులము. నీవు మన్మథ పరవశురాలివై ఇలా పలుకుట మంచిది కాదు. నేను నీతో రజింపజాలను. నేనీ మాటలను సూర్యచంద్రుల సాక్షిగా చెబుతున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదాము రమ్మని గురువుగారు మనకై ఎదురు చూస్తుందురు. ఆలస్యమైతే నిన్ను దండించవచ్చును. సమిదలు, దర్భాలు మున్నగు వాటిని తీసుకొని పోదాము రా అని పిలిచెను. గురుపుత్రిక ఆ మాటలు విని, ఓయి కన్యారత్యము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్న మాట మూర్ఖుడు, ఒకరినొకరు వద్దన్న మాట అంటే వాడు మూర్ఖుడు అని చెప్పి ఒకరినొకరు కౌగులించుకొనక సుఖమున్నడక నేనింటికి రాను. నేనిచ్చటనే నా ప్రాణమునను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి, నేను రానిచో మా తండ్రి నిన్ను శపించెను. నేను నీతో సుఖపన్ని ఈ శరీరము ఇక్కడనే వదిలేసి శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవించుము అని నిర్భయముగా మన్మథ వేషములతో మాట్లాడాను. సుమిత్రుడు ఏమీ చేయలేని పరిస్థితులతో తెలియని స్థితిలో నుండెను. చివరికి అతడు గురుపుత్రిక కోరికను తీర్చసాగాడు. వారిద్దరూ పద్మములతో, పుష్పములతో, ఎగురుటాకులతో మన్మథశయను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యథేచ్ఛ సుఖములను అనుభవించి వాళ్ళిద్దరూ తృప్తిపడిన తర్వాత సమిదలు మున్నగు వారిని తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన ప్రమిదలు మున్నగు వాటిని చూసి ఆనందపడెను. పుత్రికను చూసి, నీవు చాలా అలసినట్లు ఉన్నావు. పలహారము తిని విశ్రాంతి తీసుకో, లోపలికి వెళ్ళు అని చెప్పాను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రహ్మ నన్నకి ఇచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగుల దుఃఖించుచు, అయ్యో, సుఖములను అనుభవించు వయసులోనే బాధకర్మమైన వైరుణ్యము కలిగినదే. ఈమె కిట్టి బాధను కలిగించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని
పలికెను, దుఃఖించుచుండెను. ఇట్లు సుదేశుడు వారి భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతమున తిరుగుతూ సుదేవుని రోదన విని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూపుడా, నీ దుఃఖమేమియో చెప్పుము, దుఃఖమును పోగొట్టేదాని ధైర్యము చెప్పాను. సుందేశుడు తన దుఃఖ కారణమునకు చెప్పి మరలా దుఃఖించెను. యోగి సువేశుని భార్య పుత్రికలను చూసి క్షణకాలము ధ్యానయోగము నట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మంలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారి అయి చెడు ప్రవర్తనలు కలిగి ఉండెను. సౌందర్యవతి యవ్వనవతి అను ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వర్ధించెను. భర్తను చంపి శోకించి ఆత్మహత్య చేసుకుని ఆమె పతిహత్యకు ఆత్మహత్యకు చేసినది. ఆ దోషమునకు ఈమెకు జన్మమున ఇట్టి వైదన్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమునట్లు జన్మించినదని నీకు సందేహము రావచ్చు. దానికి కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మంలో మాఘమాసమైన సరస్వతి నది తీరమున గౌరీ వ్రతమును ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూసినది. ఆ పుణ్యము బలైన ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మ ఎందును స్వేరీన్యమై నీ శిష్యులతో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తమ కర్మ ఫలములను ఇట్లా అనుభవించుచున్నది. చేసిన కర్మములను అనుభవించక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మంలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడియుండనా ఈ జన్మంలో కన్యయై సోదరుడైన తన శిష్యులతో రమించుట విని మరింత దుఃఖించెను. యోగిని నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఎలే చేసిన పోవును. ఆమె భర్త జీవించుట ఎట్లా జరుగును? దయయుంచి చెప్పండని పరిహరి విధములుగా ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓ ఈ విద్యాంశుడా, నీ కుమార్తె చేసిన పాపములను పోవుటకు ఆమె మాంగళ్యము నిలుచుటకు చేయవలసిన ఉపాయము ఉన్నది. శ్రద్ధగా విను. మాఘమాసమున ప్రాంత స్నానము చేసి ఆ నది తీరమున కాని సరస్సు తీరమున అయినను గౌరీదేవిని చేసి షోడ ఉపాచారములతో పూజించవలెను. సువాసినులకు దక్షిణలతో గౌరీదేవిని నమస్కరించవలెను. ఈ విధముగా ఈమె ప్రతి దినము చేయించుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ధ తదియ నాడు 2 కొత్త చాటలను తెచ్చి వాటిలో చీర, రవిక గుడ్డలు, ఫల పుష్పములను, పసుపు కుంకుమలు మున్నగు పెట్టి ముత్తైదులకు అలంకారములను నుంచి దక్షిణ తాంబూలములతో వాయునమునిచ్చి ముత్తైదులను పూజ చేసి ముత్తైదువులకి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములు చేసినచో ఆ సువాసినికి ప్రడశో స్పేద భోజనము పెట్టి గౌరవింపవలయను. మాఘమాసమున ప్రాంతకాల స్నానము చేతను పైన చేసిన వ్రత ఆచరమున చేతకు ఈమెకు క్షయము కలుగును. భర్త పునర్జన్మతుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘ స్నానము చేసిన విధవరాలు విష్ణులోకమునకు చేరును. మాఘ స్నానము చేసి గౌరీ వ్రతము చేసిన ముత్తైదులకి తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖ సంతోషాలతో ఉండెదరు. మూర్ఖులు మాఘమాసము చేసినచో వారైనను వారి మనోహరమున నుండి చిరకాలము సుఖించి పుణ్యలోకములను పోదురు అని యోగి వివరించి తన దారిన పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెనచే మాఘస్నానములను, గౌరీ పూజ విశిష్టయైన కర్తవ్యాన్ని, వ్రతములను భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవుడయ్యను. ఆమెను చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమునకు చేరెను. కావున మాఘమాస ప్రాంతకాల స్నానము నదిలో కాని సరస్సున కాని కాలువలో కాని చేసి తీరవలను. శ్రీహరి నర్పించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను యుహమున సర్వ సుఖములను పొంది ఇందరు వైకుంఠవాసులయుదురు. సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెదరు. 3వ అధ్యాయం సమాప్తమండి.